నమస్కారం ప్రజలరా. అనుకున్నట్టే కేసీఆర్ సెకండ్ డే అసెంబ్లీకి రాలేడు. బీఆర్ఎస్ ఏమో కేసీఆర్ ఉద్యమకారుడు, కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడిండు, కేసీఆర్ తెలంగాణ ఇచ్చిండు, తెలంగాణ బాపు కేసీఆర్ అన్నట్టు మాట్లాడతారు. కానీ ఆయననేమో మ్యాన్షన్ హౌస్ మీద ఉన్నంత సోకి తెలంగాణ ప్రజల మీద ఉండదు, తెలంగాణ ప్రజల గురించి ఆలోచించేది ఉంటది. నువ్వు నిజంగానే ఉద్యమకారుడు అయితే, నువ్వు పదవుల కోసం రాజకీయాల్లోకి వచ్చినవి కాకపోతే, పదవుల కోసం నువ్వు పార్టీ పెట్టినవి కాకపోతే, నువ్వు నీకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పుడు ప్రజలు నువ్వు తెలంగాణ బాగు కోసం పనిచేసిన అయితే తెలంగాణ బాగు కోసం అసెంబ్లీకి వచ్చి తెలంగాణ ప్రభుత్వం సలహాలు ఇవ్వాల. ఎట్లాగో ఈయన చేయడు. ఎట్లాగో ఈయన పదవుల కోసమే రాజకీయాలకు వచ్చిన నాయకుడు అని మన అందరికి ఎప్పుడు అర్థమైంది. నేను దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని తెలంగాణ ప్రజలను మోసగించి ఇలా అసెంబ్లీలో గెలవంగానే తెల్లారకర ముందు మళ్ళీ ఏడ దళితులను సీఎం చేయమంటారు అడగని తెల్లారకర ముందే పోయాడ కూర్చొని ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి కేసీఆర్. సో అలాంటి నన్ను రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి అంటే ఎవరు నమ్మరు. కనీసం ఫేక్ మీడియాతో ప్రచారం చేపిస్తున్నాం, ఉద్యమకారుడు అని చెప్పుకుంటున్నాం, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాం కాబట్టి కనీసం దానికోసం మన అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం ఏమన్నా చెప్దాము, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే సలహాలు ఇద్దాం అని లేదు. అంటే ఇది కేసీఆర్ గారు ఎట్లుంటుంది అంటే వేరే పని చేయాలి, ఏదైనా ఒకటి ఒకవేళ క్రెడిట్స్ వస్తే అయినా తీసుకోవాలా, బద్నాం అయితే వేరే పైన ఎత్తేయాలా. సో అదే పని మీద ఇప్పుడు జగదీష్ ని ఆలనీలను పంపించి ఇష్టం వచ్చినట్టు అనిపిస్తుండు. బద్నాం అయింది కాబట్టి వాళ్ళ పేరు మీద వేస్తారు. క్రెడిట్స్ వచ్చినాయి అనుకో కేసీఆర్ గారే మాట్లాడమన్నాడు అని జగదీష్ చెప్తుండే, వాళ్ళు చెప్తుండే వీళ్ళు చెప్తుండే, మళ్ళీ క్రెడిట్స్ అని ఆయన దొక్కుతుండే. బేసిక్ గా కేసీఆర్ గారికి కావాల్సింది ఏంటంటే కుర్చీ కావాలా. కుర్చీ ఉంటే అదే సీఎం అయి ఉంటేనే అసెంబ్లీకి వస్తుండే, లేదంటే రాడు. ఆ మ్యాన్షన్ హౌస్ బాటిల్ హాఫ్ ఫుల్ లో ఇచ్చుకుంటాడు, ఆడ ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు, తాగుకుంటూ కూర్చుంటాడు. కనీసం ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది, దానికి సజెషన్స్ ఇద్దాం అని సోయి లేదు. అది లేకపోయినా సరే కనీసం ప్రజలు నాకు జీతం ఇస్తుర్రు, 3 లక్షల జీతం ఇస్తుర్రు, కార్ ఇస్తుర్రు, సెక్యూరిటీ ఇస్తుర్రు, ఇవన్నీ ఇస్తుర్రు అని సోయి అన్న ఉండి ప్రజల కోసం వచ్చి మాట్లాడే ఇది లేదు. మరి ఏం లేనప్పుడు ఎందుకు నీకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా? ఆల్మోస్ట్ ప్రతిపక్ష నాయకుడిగా అంటే ఒక మినిస్టర్కి ఉన్న ప్రోటోకాల్ ఉంటుంది. బేసిక్ గా ఒక దళిత నేత, దళిత బిడ్డ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు దళిత బిడ్డను ఒక మంచి పొజిషన్ లో చూస్తే ఆయనకి ఇష్టం ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేలను గుంజుకొని ఆయన ప్రతిపక్ష హోదాను తీసేసిండు. అంటే వేరే హోదా తీసుకొని ఈరోజు నీకు అదే హోదా వచ్చింది. ఒక దళిత బిడ్డను మోసం చేసినందుకు ఈరోజు ప్రజలు నీకు అదే హోదాని ఇచ్చి అవి కూర్చోబెట్టారు. కనీసం ఆ హోదానన్న అంటే ప్రతిపక్ష నాయకుడు అంటే షాడో సీఎం లాగా చూస్తారు. కనీసం ఆ హోదాకు తగ్గట్టు అసెంబ్లీకి రావాలా, రాడు. ఈ నిన్న కూడా ఎందుకు వచ్చిందంటే 6 నెలలు కంటిన్యూగా అసెంబ్లీకి రాకపోతే ఉన్న ఎమ్మెల్యే పదవి ఊడిపోతుంది కాబట్టి అసెంబ్లీకి వచ్చిండు. బేసిక్ గా గవర్నర్ స్పీచ్ రోజు అసెంబ్లీకి వస్తే అది అటెండెన్స్ పడ్డట్టు కాదు. సో నాకు తెలిసి మళ్ళా బడ్జెట్ రోజు ఒక రోజు వస్తాడు. ఎందుకంటే బడ్జెట్ రోజు ప్రతిపక్ష నాయకుడిగా మార్చుకోవాల్సిన అవసరం ఏముండదు. ఉన్నంత స్పీకర్ గారు చెప్తారు, బడ్జెట్ వివరిస్తారు కాబట్టి ఆ రోజు ఒక్క రోజు వచ్చి అటెండెన్స్ వేయించుకొని ఎమ్మెల్యే పదవి మళ్ళీ 3 లక్షలు దొబ్బి తినాలి కాబట్టి అది ఉండేటట్టు ఆ రోజు ఒక్క రోజు వచ్చి వెళ్ళిపోతారు నాకు తెలిసి. కానీ కనీసం సోయి లేకుండా ఆయన ఎట్లాగో రాడు. కనీసం మేమన్నా డబ్బు కొట్టనే కానీ లిమిట్స్ ఉండాలని ఆలోచనలు బీఆర్ఎస్ నాయకులు లేకుండా ఇష్టం వచ్చినట్టు వరుతారు. ఆయన ఏదో తెలంగాణకు మహాత్మా గాంధీ లెక్క ఫోజ్ ఇస్తారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ప్రజల మీద సోయి లేనోడు, మ్యాన్షన్ హౌస్ మీద ఉన్నంత సోయి ప్రజల మీద లేనోడు తెలంగాణకు మహాత్మా గాంధీ ఎట్లయితాడు? సో ఇది బీఆర్ఎస్ నాయకులు గుర్తుంచుకొని నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు.